ఇది ఒక అవకాశం, దీన్ని ఎలా వాడుకోవాలి, జీవితంలో గుర్తింపు సంపాదించాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, జాతి గౌరవాన్ని నిలబెట్టాలి అనే ఒక రకమైన ఒక తీవ్రమైన ఆకాంక్ష మీ మనసులో ఉంటే పెద్దవాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ ఉన్నదాల నేనే చిన్నవాడిగా కనిపిస్తున్నా. బ్రాహ్మణ అమ్మాయిలే ఇళ్లలో తల్లిదండ్రుల మాట వినటం లేదు అనేది వాస్తవం. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. చాలామంది ఎవరికి వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ మన దగ్గర చూస్తున్న జంజీ అసలు కనపట్టలేదు. ఇవాళ ఇండియాలో చూస్తే ఏ ఉద్యమం చేయాలన్నా, ఏ డిమాండ్ చేయాలన్నా జంజీ యొక్క మూమెంట్ బాగా జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ మన బ్రాహ్మణ సంఘాల్లో అలాంటి మూమెంట్ రావాలంటే జంజీ కావాలి, అంటే యూత్ కావాలి. అవును, ఏ బ్రాహ్మణ సంఘం కార్యక్రమాలకు వెళ్లినా, ఎక్కడ సేవా కార్యకలాపాలు జరుగుతున్నా అక్కడికి వెళ్లి చూస్తే కనిపించేది 50 పైబడిన వారే. సంఘాలు నడిపిస్తున్నది కూడా 50 పైబడిన వయసు వారే. ఒకప్పుడు యువకులే దశాబ్దాలుగా నేటికి సంఘాలు నడిపిస్తూ కార్యక్రమాలు చేస్తూ బ్రాహ్మణ్యం ఉనికి కాపాడే యత్నం చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు సంతోషంగానే ఉన్నా బాధాకరమైన విషయం ఏంటంటే నేటి యువతరానికి మాత్రం బ్రాహ్మణ్యం, జాతి రక్షణపై చీమ కుట్టినట్లుగా లేకపోవడమే. దేశవ్యాప్తంగా బ్రాహ్మణులపై అక్కసు కక్కుతూ జాతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యువతలో మాత్రం మార్పు రావట్లేదు. ఇక ఎదుర్కొనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఆలోచన భయంకరంగా మారుతోంది. ఈ పద్ధతి మారాలి, యువతరం ముందుకు రావాలి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బ్రాహ్మణులు ఎదగాలంటే ఒక్కటే మార్గం, జెన్జీ తరం గడప దాటాల్సిందే. ఏ కులం వారికైనా తమ కులం పట్ల, తమ సామాజిక వర్గం పట్ల గౌరవ భావం ఉండటం మంచిది. నన్ను అడిగారు, మీరు బ్రాహ్మణ, నేను బ్రాహ్మణ్ణి గర్విస్తాను, కానీ ఇతర కులాలను కూడా గౌరవిస్తాను. అటువంటి వ్యవస్థ మనం నిర్మించుకున్నప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గం పట్ల చులకన భావం ఉన్నది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరాదు. ఏ పరిస్థితిలోనైనా చులకన చేస్తే ధీటుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. కేవలం సంఖ్యాపరంగానే కాదు, అనేక రాష్ట్రాల్లో 1% ఉన్నటువంటి కులాలు కూడా వారిని చూస్తే ఇతర కులాలు గౌరవిస్తాయి, కొన్ని సందర్భాల్లో భయపడతాయి. సో బ్రాహ్మణుడు అంటే భయపడేవాడు కాడు, భయపెట్టేవాడు అని చెప్పగలిగినాడు. యువత రావాలి, బ్రాహ్మణ సంఘాలు పగ్గాలు చేపట్టాలి, రాబోయే తరానికి మార్గదర్శనం చెయ్యాలి. యువత ఆలోచనలతో ముందుకు రాకపోతే రాబోయే కాలంలో కనీసం బ్రాహ్మణులము అని చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల సంఘాలు నడుం బిగించాయి. యువతను మేల్కొలిపే పనిలో పడి ఆ దిశగా సంఘాలు పయనిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యం మోత్కూరి రాము, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యకు ఆర్సీ మూర్తి, ఏపీ బ్రాహ్మణ సేవా సమాఖ్యకు వేదం హరి, ఇలా కొన్ని సంఘాలకు మాత్రం నాయకత్వం మార్పు చేస్తూ యువతకు ఇవ్వడంతో పగ్గాలు చేపట్టి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక కొన్ని సంఘాలకు యువత ప్రాధాన్యం లేకపోవడంతో పాటు మరికొన్ని చోట్ల పదవులు వదలకుండా పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడమే
యువతకు భాగస్వామ్యం దొరకడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. BFA పెయింటింగ్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ డిగ్రీ కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2026-27. యువత రావాలని, యువతే సంఘాలను లీడ్ చేయాలని, వెనకాల నుంచి అనుభవజ్ఞులు వారికి మార్గదర్శనం చేయాలని చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కొస్తున్నాయి. బ్రాహ్మణ సంఘాల సమాహారం బాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యువ సమ్మేళనం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఐటీ ప్రొఫెషనల్స్ యువత సమ్మేళనంలో పాల్గొనేందుకు ఎంట్రీ నమోదు చేసుకుంటున్నాయి. ఈ సమ్మేళనం ద్వారా యువకులను బ్రాహ్మణ సంఘాలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యం వైపు అడుగులు పడుతున్నాయి. ఏదేమైనా మార్పు మంచిదే. తాజాగా రాష్ట్రంలోని మండల కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి సంఘాల్లో నాయకత్వ మార్పు కోరుకుంటున్న తరుణంలో యువత ముందుకొచ్చేలా ప్రయత్నాలు చేయడం అభినందనీయం. ఇదే సమయంలో యువకులు కూడా జై బ్రాహ్మణ్ అంటూ అడుగులు వేయడం శుభపరిణామమే. నేను ఎప్పుడు అంటుంటాను, నాది అంటే కిరాయితనం, మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ రోజు ఇది మన ముందుకెళ్తాం.